ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు జిల్లా ఆధోనిలో చేపట్టిన నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. గత 10 ఏళ్ల నుండి ప్రభుత్వాలు కార్మికులపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, గత 6 సంవత్సరాల నుండి తమ జీతాలు పెంచలేకపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమైనా తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని వారు కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, 10 ఏళ్లు పైబడిన కార్మికులకు క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇక వికలాంగులకు 5 లక్షలు ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు గత నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలు చేస్తున్నాము. సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు ఈ నెల 2వ తేదీ మంత్రి నారాయణ గారితో చర్చలు జరగడం జరిగింది. చర్చలు విఫలమైన కారణంతో మేము విధులు బహిష్కరించి, ఆదోని మున్సిపాలిటీ తరఫున విధులు బహిష్కరించి ఈ రోజుకు 6వ రోజు అవుతున్నది. ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాము. మా కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. మా తోటి కార్మికులైన శానిటేషన్ వర్కర్లకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆ రకంగానే ఇవ్వమని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి వర్తించడం లేదు. అమ్మఒడి అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, అలాగే మా తల్లిదండ్రులకు పెన్షన్లు కూడా రావడం లేదు. అందుచేతనే మా కడుపులు కాలే మేము ఈ రోజు రోడ్డున రావడం జరిగింది. మా విధులందరూ ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 86 మంది మేము అవుట్సోర్సింగ్ లో పని చేస్తున్నాము. మేము గత 4 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. మాకు జీతాలు పెంచి దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం కూడా మా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నా మాకు మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత నుంచి కంటిన్యూషన్ గా మేము సిడిఎంఏ గారికి అయితేనేమి, మంత్రులకైతేనేమి దఫల వారీగా మేము వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా ఇంతవరకు మాకు ప్రభుత్వ అధికారులు అయితేనేమి, రాష్ట్ర నాయకులు అయితేనేమి మా పైన ఇలాంటి ప్రేమ చూపి అంతర్ జిల్లాల బాక్సింగ్, కరాటే పోటీలను నంద్యాల జిల్లా